డిఫెన్స్, ఎలక్ట్రానిక్, ఏరోస్పేస్, పోర్టులు, గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో అపార అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సింగపూర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రగతిశీల విధానాలు ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు. సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో ఆదివారం ఆయన భేటీ అయ్యారు. ఏఐ, స్టార్టప్లు, వైద్య పరికరాల రంగంలో పరిశోధన, ఏపీ, సింగపూర్ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు. సింగపూర్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తల్లో సిబిఎస్ బ్రాండ్కు ప్రత్యేక గుర్తింపు ఉందని చంద్రబాబుకు శిల్పక్ అంబులే కితాబులిచ్చారు. వివిధ రంగాల్లో సింగపూర్ సాధించిన ప్రగతి, వృద్ధి, అక్కడి ప్రభుత్వ పాలసీలు, భారతీయుల కార్యకలాపాలన్నీ ఆయన చంద్రబాబుకు వివరించారు. వివిధ రంగాల్లో సింగపూర్ అనుసరిస్తున్న విధానాల్ని తెలియజేశారు. భారత్లో ప్రత్యేకించి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు. గతంలో సింగపూర్ భాగస్వామ్యంతో అమరావతిలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు 2019 నుంచి 2024 మధ్య జరిగిన పరిణామాలతో వాటి నుంచి సింగపూర్ వైదొలగడం గురించి చంద్రబాబు ప్రస్తావించారు. వైకాపా ప్రభుత్వంలో జరిగిన పరిణామాలే దీనికి కారణం. ఈ పర్యటనలో ఆ అపోహలని తొలగిస్తా, గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే విశాఖలో ఎన్టీపీసీ, కాకినాడలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. ఇండియా క్వాంటమ్ మిషన్లో భాగంగా అమరావతిలో తొలి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయనున్నాం అని చంద్రబాబు తెలిపారు. ఏపీ టెక్ నిపుణులకు సింగపూర్లో డిమాండ్ ఉందని చంద్రబాబుకు భారత్ హై కమిషనర్ తెలిపారు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వంలో సింగపూర్లోని భారత రాయబార కార్యాలయం కలిసి పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల ఉత్పత్తి, షిప్ బిల్డింగ్, పోర్టు కార్యకలాపాల నిర్వహణ, డేటా సెంటర్ల ఏర్పాటు, ఫార్మా తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఆసియా పసిఫిక్ దిగ్గజ కంపెనీలు ఎస్టీటీ, కెప్పెల్, క్యాపిటల్ ల్యాండ్, ఈక్వినిక్స్, పిఎస్ఏ తదితర సంస్థల విస్తరణకు అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. సమావేశంలో మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్, ఏపీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సింగపూర్ నుంచి భారత్కు పెట్టుబడులు రావాలని, దీనికి ఏపీ గేట్ వేగా ఉందని చంద్రబాబు తెలియజేశారు. రాయలసీమలో డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థలకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. పెట్టుబడులు వచ్చేందుకు సహకరించండి అని శిల్పక్ అంబులేను చంద్రబాబు కోరారు. సింగపూర్లో 83% మేర ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టులున్నాయని భారత హై కమిషనర్ వివరించారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు ఆలోచనల్ని హై కమిషనర్కు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వివరించారు. త్వరలో పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు వస్తాయన్నారు. హౌసింగ్ ప్రాజెక్టుల గురించి మంత్రి నారాయణ వివరించారు.